నమస్తే అండి, నేను డాక్టర్ పవన్ అడ్డాల, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, చీఫ్ కన్సల్టెంట్, మెడికల్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు మన ముందుకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, పొట్ట నొప్పి అంటే డైజెస్టివ్ ప్రాబ్లమా అనేది. పొట్ట నొప్పి అనేది మనం రెండు భాగాలుగా చూస్తామండి. బయట మనకి కనిపిస్తున్న చర్మం కానీ మజిల్స్ కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. లోపల ఉన్న ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయి అంటే పేగుకు సంబంధించినవి కానీ, లివర్కి సంబంధించినవి కానీ, స్ప్లీన్కి సంబంధించినవి కానీ, ప్యాంక్రేస్ సంబంధించినవి కానీ పెయిన్స్ వేరుగా ఉంటాయండి. మనకి మజిల్స్కి రిలేటెడ్ పెయిన్ ఏంటంటే సింపుల్ మజిల్ రిలాక్సెంట్స్తోనో, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్తోనో, లేదంటే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. వేరేస్ పేగులకి సంబంధించిన పెయిన్ డిఫరెంట్గా ఉంటుందండి. పేగుకి నొప్పి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. మజిల్కి రిలేటెడ్ నొప్పి లాగా ఉండదు. పిండేసినట్టుగా కానీ, డల్గా పెయిన్ రావడం కానీ, ఏదో ఒత్తుతున్నట్టు కానీ ఇట్లాంటి నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ కంటిన్యూస్గా ఉండొచ్చు, లేదంటే మధ్యలో వచ్చి పోతూ ఉండొచ్చు. సో ఇట్లాంటి తెలియటానికి ఏంటంటే మనం స్కాన్స్ కానీ, రకరకాల బ్లడ్ టెస్ట్లు కానీ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్, అంటే మీకు వాంతులు అవుతున్నాయా, లేకపోతే వాంతిలాగా అనిపిస్తుందా, లేకపోతే కామెర్లు ఏమన్నా వచ్చినాయా, లేకపోతే మీ ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా, స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, లేదా మోషన్లో ప్రాబ్లం ఉందా, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాం. వీటిలో ఎండోస్కోపీ ఉండొచ్చు, కొలనోస్కోపీ ఉండొచ్చు, సిటీ స్కాన్ ఉండొచ్చు, అల్ట్రాసౌండ్ స్కాన్ ఉండొచ్చు. ఏదైనా కానీ మనకు ఒకసారి డయాగ్నోసిస్ తెలిసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది.